బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా రైస్ కుక్కర్లో కిచడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి, బాగుంటాయి. బంగాళదుంప, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 1 అవర్ ముందే నానబెట్టుకున్న రైస్. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, బంగాళదుంప వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చిందాక ఉంచుకోండి. గోల్డ్ కలర్ వచ్చిందాక ఉంచుకున్న తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆ స్మెల్ పోయిందాక ఉంచుకోండి. ఇలా బాగా పచ్చి వాసన పోయిందాక ఉంచుకొని కొంచెం 1 స్పూన్ పసుపు కొంచెం ఎక్కువగానే ఉండాలండి, కిచడీ కాబట్టి. కిచడీకి పసుపే కదా టేస్ట్. బాగా కలుపుకొని ఇలా పెట్టేసుకొని నేను ముందుగానే రైస్కి వాటర్ కొలిచి పెట్టుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ బాగా ఇట్లా పోసేసుకోండి. ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా వాటర్ పోసుకొని బాగా మరిగిందాక ఉంచుకోండి. మీ టేస్ట్ సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోండి. ఇవి బాగా మరిగిందాక ఉంచుకొని తర్వాత రైస్ వేసుకోండి. మరిగిందాక ఉంచుకొని రైస్ వేసుకోండి. ఇలా గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి రైస్. కిచడీ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.